హాయ్ అండి అందరికీ. బయాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు క్విక్ రివిజన్గా అందించడం జరుగుతుంది. ఇవి చాలా ఎక్కువ బిట్స్ ఉన్నాయి. మీకు టెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా యూజ్ఫుల్ అవుతుంది. చివరి వరకు వినండి, ఎవరు స్కిప్ చేయొద్దు. తేమగా ఉండేటటువంటి చర్మము, వేళ్ల మధ్య చర్మము, అలాగే బలమైనటువంటి వెనుక కాళ్ళు కలిగి ఉండేటటువంటి జీవులు ఏవి? ఇవి ఉభయచర జీవులు. నేను ప్రకృతి మానవునికి ప్రసాదించినటువంటి వరాన్ని మొక్కలకు జంతువులకు నేను అవసరం, నేను లేకుండా మీరు జీవించలేరు, నేనెవరిని అనేది నీరు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 22. జీడి మామిడిలో తినే భాగము ఏది? పుష్పవృంతము. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ అనేవి నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు అనేవి బురద నేలల్లో పెరుగుతాయి. కలువ, తామర అనేవి వేర్లు అనేవి అడుగు భాగాన, పత్రాలు అనేవి నీటి ఉపరితలం పైన ఉంటాయన్నమాట. సుగంధ తైలాలలోనూ దోమలను తరిమేటటువంటి పదార్థాలలోనూ ఉపయోగపడేటటువంటి వేర్లు ఏవంటే లెమన్ గ్రాస్ వేర్లు. ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా తయారు చేసే రాష్ట్రాలు ఏవంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. చెవులు బయటకు కనిపించని జంతువులు ఏవి? పిచ్చుక, కప్ప, చేప, పాము, కోడి, కాకి, రామచిలుక. వీటన్నిటికీ కూడా చెవులు అనేవి బయటికి కనిపించవు. జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ జంతువుల యొక్క ఈ భాగాలు నిర్మించబడి ఉంటాయి. నోరు, చలనాంగాలు అనేవి. సున్నితమైనటువంటి గ్రహణ శక్తి కలిగి ఉండేవి ఏవి అంటే పిల్లులు మరియు కుక్కలు. చెరువులోని నీటిని శుద్ధి చేయడంలో ఉండే దశలు 5. జల నిరోధకత గుడ్డతో తయారయ్యే వస్త్రాలు లేదా వస్తువులు అంటే గొడుగులు, రెయిన్ కోట్లు. మన శరీరంలో మృదులాస్థితో నిర్మితమైనటువంటి భాగాలు ఏవి అంటే బాహ్య చెవి, ముక్కు చివర భాగము, వాయునాళం లోపల, ప్రక్కటెముకల చివర భాగము. విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకాలు ఏవి అంటే సీతాకోకచిలుక, అలాగే తేనెటీగ. నెక్స్ట్ వన్, కప్ప యొక్క టాడ్పోల్ అన్నది ఒక శాకాహారి, శైవలాలను తింటుంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ఈ 2 జిల్లాల మధ్య నిర్మించబడింది అంటే నల్గొండ, గుంటూరు. మన ఆహారంలో ఉండే ప్రధానమైనటువంటి పోషకాలు ఏవి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు. ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. ప్రోటీన్ల పరీక్షలో ఆహారం ఏ రంగులోనికి మారుతుంది అంటే ఊదా రంగులోనికి. వివిధ రకాల పదార్థాలు లభించే మూలకాలు గురించి ఒకసారి చూద్దాం. పాలు, గుడ్లలో ఉండేది కాల్షియం. అల్లము, సముద్ర ఉత్పత్తుల్లో ఉండేది అయోడిన్. అరటిపళ్ళు మరియు గింజల్లో ఉండేది భాస్వరము లేదా ఫాస్ఫరస్. అలాగే ఆకుకూరలు, యాపిల్లో ఉండేది ఐరన్. విటమిన్ ఏ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి ఏది అంటే దృష్టి లోపము. విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధి బెరిబెరి. విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. కాల్షియం లోపం వల్ల ఎముకలు, దంతక్షయం ఏర్పడుతుంది. అయోడిన్ లోపం వలన గాయిటర్ వస్తుంది. ఇనుము లోపం వలన రక్తహీనత అనేది కలుగుతుంది. పచ్చని మృదువైన కాండము కలిగినటువంటి మొక్కలు ఏవి అంటే గుల్మాలు. కాండం గట్టిగా ఉండే ఎక్కువ మందం లేని మొక్కలు ఏవంటే పొదలు. చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం కలిగినవి ఏవి అంటే వృక్షాలు. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు ఏవంటే ప్రాకే మొక్కలు. దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకే మొక్కలు ఏవంటే ఎగబ్రాకే మొక్కలు అంటాము. కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగాన్ని పుష్పవృంతం అనరు, పత్రవృంతం అంటారు. పత్రవృంతం. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వచ్చే ప్రక్రియ బాష్పసేకం. గుల్ మెహర్ అనగా అగ్నిపూల చెట్టు. నీరు, ఖనిజ లవణాలను శోషించి మొక్కలకు అందించేవి వేర్లు. చైనా రోజ్ అనగా మందారం. శరీర వీపు భాగంలో గుండ్రటి కర్పూరం కలిగినటువంటి జీవి నత్త. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథరచయిత అరిస్టాటిల్. ప్రాచీన భారత సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏది అంటే యోగా. మణికట్టు అనేది ఎటువంటి చిన్న ఎముకలతో ఏర్పడింది అంటే కార్పుల్స్ లేదా కార్పెల్స్ అనేటటువంటి చిన్న ఎముకలతో ఏర్పడింది.
నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడేటటువంటి నిర్మాణాలు ఏవి అంటే మొప్పలు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఆవాసం అంటారు. ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం దేనితో మొదలవుతుంది అంటే మొలకెత్తడంతో మొదలవుతుంది. ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకొని నివసించే జీవులు పాములు మరియు ఎలుకలు. అలాగే ఎడారి మొక్కలు అతి తక్కువ నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ ఏది అంటే బాష్పోత్సేకం. ఎడారి మొక్కలు అతి తక్కువ నీటిని కోల్పోయే ప్రక్రియ ఏది అంటే బాష్పోత్సేకం. సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగి ఉండే చెట్లు ఏ ప్రాంతంలో ఉంటాయి అంటే పర్వతాలలో కలవు. నీటిలో నిర్వహిస్తూ ఉంటూ మొప్పలు లేనటువంటి నీటిలో నివసిస్తూ మొప్పలు లేనటువంటి జంతువులు ఏవి అంటే జీవులు ఏవి అంటే డాల్ఫిన్స్, తిమింగలాలు, నెక్స్ట్ వన్ ఆక్టోపస్లు, వానపాములు. నెక్స్ట్ వన్ వానపాములు శ్వాసక్రియకు తోడ్పడేటటువంటి అవయవం ఏది అంటే చర్మం. మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో మార్పు వచ్చేటటువంటి మార్పులను ఏమంటారు అంటే ప్రచోదనాలు అంటారు. ఒంటెలకు చెమట పట్టవు. ఒంటెపేడ పొడిగా ఉంటుంది. ఒంటె నీరు తాగకుండా కొన్ని రోజుల వరకు ఉండగలదు. ఒంటెలో మూత్ర విసర్జన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎడారుల్లో నివసిస్తుంది ఒంటె. నెక్స్ట్ వన్ ప్రజలు ఈ శతాబ్దం వరకు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారంటే 16వ శతాబ్దం వరకు గాలిలో 16 to 17 ఏదైనా కావచ్చు. గాలిలో అధిక భాగంలో ఉండేటటువంటి వాయువు నైట్రోజన్ 78%. నెక్స్ట్ దాని తర్వాత ఆక్సిజన్ అనమాట 22%, 21 ఎట్లా. మన చుట్టూ ఉండేటటువంటి గాలిలో స్వల్పంగా ఉండే వాయువు ఏది అంటే 21%. అందుకే 99% అవుతుందన్నమాట. రెండు వాయువులు కలిపి మోస్ట్ ఆఫ్ ది ఆక్యుపై చేసుకున్నాయి గాలిలో. మన చుట్టూ ఉండేటటువంటి గాలిలో స్వల్పంగా ఉండేటటువంటి వాయువులు కార్బన్ డైఆక్సైడ్ 0.04% కావచ్చు లేదా 0.03%. జలచక్రంలో ముఖ్య పాత్ర పోషించేది గాలి. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలుగా చెప్పబడేవి పత్రాలు. గ్రంథాలు కాదు ఇవి. పత్రరంధ్రాలు అనేవి వేటితో ఆవరించబడి ఉంటాయంటే రక్షక కణాలతో. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది అంటే సూర్యుడు. కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకునేది ఏది అంటే శైవలం. ప్రోటీన్లలో అంటే చేసుకునే జీవి ఏది అంటే శైవలాలు. నెక్స్ట్ ప్రోటీన్లలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం ఏది అంటే నత్రజని. ప్రోటీన్లలో ముఖ్యంగా ఉండేది నత్రజని. బంగారు తీగగా పిలువబడేది కస్కుట. నెపంతిస్ లేదా పిక్చర్ అనేది ఒక కీటకాహార మొక్క. పూతికాహార పోషణను ప్రదర్శించేవి శిలీంధ్రాలు. ఔషధ తయారీలో ఉపయోగించేవి కొన్ని రకాల శిలీంధ్రాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచ జల దశాబ్దం ఎప్పుడు అంటే 2005 to 2015. వృధా నీటిని శుద్ధి చేసే ప్రక్రియ మురుగునీటి శుద్ధి ప్రక్రియ. మురుగునీటి చెరువుల వెంబడి ఏ చెట్లను పెంచాలి అంటే యూకలిప్టస్. యుఎన్ఓ జీవం కోసం జలం కార్యాచరణను రూపొందించిన సంవత్సరం 2005. అంతర్జాతీయ జల దశాబ్దం యొక్క థీమ్ ఏంటంటే జీవితానికి నీరు లేదా జీవం కోసం జలం. WWTP ఫుల్ ఫామ్ ఏంటంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. బేకింగ్ సోడాలో ఉపయోగించేటటువంటి సూక్ష్మజీవి ఈస్ట్. NPK ఎరువులు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. ద్విధా విచ్ఛత్తి జరిపేది ఏది అమీబా. క్వార్కీ భవనం జరిపేది హైడ్రా. అంటే వాటి యొక్క ప్రత్యుత్పత్తి విధానాలన్నమాట ఇవి. ద్విధా విచ్ఛత్తి అనేది క్వార్కీ భవనం అనేది ప్రత్యుత్పత్తి విధానాలు. పొలాల్లో కలుపు నశించడానికి వాడేటటువంటి కలుపునాశిని ఏదంటే 2,4-D. చేపల నుండి పొందే కార్డ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండే విటమిన్ డి. IVFని విస్తరించగా ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్. అండం అనేది ఒక ఏకకణం. కప్ప జీవిత చరిత్రలో దశలు 3. డాలీని సృష్టించిన శాస్త్రవేత్త ఇయాన్ వెల్మెట్. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులకు ఉదాహరణ చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు.
పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉండే దశలు 4: గుడ్డు, డింబకం, కోశస్థ దశ, ప్రౌఢ దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది అంటే 11 సంవత్సరాల వయసులో. స్త్రీలలో ఎన్ని ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి? 2. ప్రతి మానవుని కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి అంటే 23 జతలు. మన దేశంలో బాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో అబ్బాయి యొక్క సాధారణ ఎత్తు శాతం ఎంత పెరుగుతారంటే 72%. 15 సంవత్సరాలు వచ్చేసరికి 99% పెరిగేస్తారు. గాయిటర్ అనేటటువంటి వ్యాధి ఏ గ్రంథికి సంబంధించినది అంటే థైరాయిడ్ గ్రంథి. శరీరంలోని ఒత్తిడిని సర్దుబాటు లేదా తగ్గించే హార్మోన్ ఏది అంటే అడ్రినలిన్ హార్మోను. అడవులను నరికివేయడం వలన వాతావరణంలో పెరిగే వాయువు CO2. ఆపదలో ఉన్న మొత్తం జంతువులు మొక్కల యొక్క జాబితాను నమోదు చేసేది రెడ్ డాటా బుక్. ఇది అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. అర్జున వృక్షం కనిపించే సంరక్షణ కేంద్రం పంచ్మర్హి. చింకారాగా పిలువబడేది ఆసియా జింక. CNGని విస్తరించగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. LPGని విస్తరించగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుకని సిల్ట్ అంటారు. NMCG అనగా క్లీన్ గంగా జాతీయ మిషన్. 2016లో ఇది రావడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. క్షీరదాల యొక్క మలంలో ఉండేవి బ్యాక్టీరియా. రాక్ షెల్టర్స్ కలిగినటువంటి జాతీయ ఉద్యానవనం పంచమర్హిలో 55 రాక్ షెల్టర్స్ను గుర్తించారు. అది సాత్పురాలో ఉంటుంది. 1 టన్ను కాగితానికి ఎన్ని వృక్షాలు అవసరం అంటే 17 వృక్షాలు అవసరం. అలాగే రీసైక్లింగ్ అనేది 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేస్తారు. ఘరియల్ అనగా పొడవు ముట్టె కలిగిన మొసలి. జైంట్ స్క్వెరెల్ అంటే మెత్తని పొడవైన తోక ఉండేటటువంటి ఉడత. తూర్పు హిమాలయాల్లో హాట్స్పాట్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్నటువంటి ఎన్ని జాతులను కలిగి ఉందంటే 163 జాతులను కలిగి ఉంది. ఆహారపు గొలుసు జీవుల మధ్య ఆహార సంబంధాలు అలాగే ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని తెలియజేస్తుంది. ఉత్పత్తిదారులు, తర్వాత వినియోగదారులు, తర్వాత విచ్ఛిన్నకారులు అనేది ఉంటారు. ఆహారపు గొలుసు విధానం అనేది అలా ఉంటుంది. సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని ఏ ప్రాంతానికి వలస వెళ్తాయి అంటే భరత్పూర్. హర్యానాలోని సుల్తాన్పూర్కు వలస వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, పంచమర్హి జీవావరణ రిజర్వులో ఉండే వన్యప్రాణుల అభయారణ్యాలు ఏవి అంటే సాత్పురా ఉంటుంది, బోరీ ఉంటుంది, పచ్మర్హి కూడా ఉంటుంది. నెక్స్ట్, సారవంతమైన భూమి ఎడారిగా మారడాన్ని ఎడారీకరణ అంటారు. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఏజీ టాన్స్లే. పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అనేది పెట్టారు. ఆవరణ వ్యవస్థ ఆవాసంనకు భేదాన్ని కూడా చెప్పారనమాట ఆయనని. ఆవాసం అంటే అర్థం సజీవులు నివసించేటటువంటి నిర్దిష్ట ప్రదేశాన్ని ఆవాసం అంటారు. నెక్స్ట్ వన్, ఆవాసం అంటే ఏంటంటే ఇల్లు, మంచే, గుడిసె ఇవన్నీ కూడా ఆవాసం కింద వస్తుంది. ఆవరణ వ్యవస్థ అంటే ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థ అంటారు. ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థ అంటారు. ఆవరణ వ్యవస్థలో సజీవులు ఉంటారు, నిర్జీవులు ఉంటారు, రాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి. వాతావరణ కారకాలు పరస్పరం ఒకదానితో ప్రభావితం చేసుకునేటటువంటి వ్యవస్థ ఏదంటే ఆవరణ వ్యవస్థ. సజీవులన్నింటికీ కూడా శక్తి వనరు ఏది అంటే సూర్యుడు. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు వాడిన పదం ఆహారపు గొలుసు. నెక్స్ట్, సాల్ అడవి మామిడి కనిపించేటటువంటి రిజర్వ్ ప్రాంతం పచ్మర్హి. అలాగే పెద్ద ఉడత, ఎగిరే ఉడత ఇవి కూడా మనకి పచ్మర్హిలోనే కనిపిస్తాయి. జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణుల స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకునేటటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతం అన్నమాట. ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే మనం సాత్పురా అని చెప్పవచ్చు. ఇండియాలో ఫస్ట్ జాతీయ ఉద్యానవనం ఏదంటే సాత్పురా. జీవావరణ పిరమిడ్ను ప్రవేశపెట్టినది ఎవరంటే చార్లెస్ ఎల్టన్ 1927లో. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఆహారపు గొలుసును ఒక పిరమిడ్ రూపంలో చూపించేటటువంటి రేఖాచిత్రమే జీవావరణ పిరమిడ్. వీటిలో పీఠ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటాయి.
సంఖ్యా పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్ అనేవి కూడా ఉంటాయి. ఇందులో జీవవర్ణ పిరమిడ్లో జీవుల సంఖ్యను తెలియజేసేది జీవుల సంఖ్యను సూచించేది సంఖ్యా పిరమిడ్. దీని ఆకారం నిలువుగా ఉంటుంది. శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థాన్ని సూచించేది జీవ ద్రవ్యరాశి. ఇది కూడా నిలువుగా ఉంటుంది. జీవుల యొక్క మనుగడకు అత్యంత ముఖ్యమైనటువంటి వనరు కిరణజన్య సంయోగ క్రియ. గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యేటటువంటి వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. విషవాయువు అని దేనిని అంటాం? కార్బన్ మోనాక్సైడ్. ఇది క్రొవ్వొత్తిని వెలిగించినప్పుడు చివర అంచుల వద్ద ఉండేటటువంటిది అనమాట. చిన్న లైటింగ్ వస్తుంది, మసిలా ఉంటుంది కదా, అది కార్బన్ మోనాక్సైడ్. సిఎఫ్సి అనగా క్లోరోఫ్లోరో కార్బన్స్. తాజ్మహల్ను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టిన వారు ఎవరంటే సుప్రీంకోర్టు. జంతుజాలం ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే జంతువులనే జంతుజాలం అంటారు. ఎండమిక్ జాతి అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే జాతిని ఎండమిక్ జాతి అంటారు. చూడండి, ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే జంతువులన్నింటినీ జంతుజాలం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించేటటువంటి వాటిని ఏమంటారంటే ఎండమిక్ జాతి అంటారు. ప్రత్యేకంగా కనిపించే వాటిని ఎండమిక్ జాతి అని అంటారు. ఎముక ఏ కణజాలానికి చెందినది అంటే సంయోజక కణజాలం. కండరము ఎముకలను అతికి ఉండేటటువంటి పదార్థం టెండాను, దాన్నే మనం స్థాయు బంధనం అంటారు. మెదడు వెన్నుపాము ఏ కణాలతో తయారవుతాయి అంటే నాడీ కణజాలంతో తయారవుతాయి. స్క్వామా లేదా సల్కలు అనగా పులుసులతో కూడినటువంటి చర్మానికి గల పేర్లు అన్నమాట అవి. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచే విప్లవం హరిత విప్లవం. మనకు ప్రధాన ఆహార వనరు ఎక్కడి నుంచి వస్తుందంటే మొక్కలు మరియు జంతువులు. బావులు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. పచ్చి రొట్ట ఎరువు వలన నేలకు లభించేవి ఏమిటి? నత్రజని మరియు భాస్వరం. భారతదేశంలో సముద్ర మత్స్య వనరుల తీరం పొడవు ఎంత అంటే 7,500 కిలోమీటర్లు. శీతాకాలంలో పండే పంటలను ఏమని పిలుస్తారు? రబీ పంటలు అంటారు. వేసవికాలంలో పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు. జూన్ టు అక్టోబరు. జంతువులపై ఉన్నటువంటి మురికిని బదులుగా ఉన్నటువంటి రోమాలను తొలగించడానికి, చూడండి, జంతువులపై ఉన్నటువంటి మురికిని బదులుగా ఉండే రోమాలను తొలగించడాన్ని ఏమంటారంటే షీరింగు, బ్రషింగు. స్థానిక జాతికి చెందినటువంటి పాలిచ్చే ఆవులు రెడ్ సింధీ మరియు సాహివాల్. అలాగే ఫ్లూక్స్ అనేటటువంటి పరాన్నజీవి జంతువుల్లో ఏ అవయవాన్ని దెబ్బతీస్తుంది అంటే కాలేయం. పశువుల పశుగ్రాసం కోసం ఉపయోగించేవి బెర్సిన్, ఓట్స్, సూడాన్ గడ్డి. చేపల వలన మనకు లభించేటటువంటి ఆహారం ప్రోటీన్లు. ఎర్రపప్పుని మసూర్ అని, పెసరపప్పుని మూంగ్ అని, కందిపప్పుని అర్హర్ అని, బఠానీలని మటర్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. విరిపారిని ప్రదర్శించే మొక్కలకి ఉదాహరణ అవిసీనియా రైజోపోరా బ్రుగీరా. అరిస్టాటిల్ శిష్యుడు ఎవరంటే థియోఫాస్ట్రస్. ఐరోపా వారు మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చినవి ఏమిటి అంటే టొమాటో, గోబీ పువ్వు, జామ, పియర్. కొత్త మొక్కలు ఏర్పడడం లేదా ప్రత్యుత్పత్తి విధానానికి ఒకసారి చూసుకున్నట్లయితే రణపాల అనేది అంచు యొక్క మొగ్గలు. ఎక్కడ? ఒక ఆకుకు సంబంధించి అంచు వద్ద మొగ్గల్లా ఏర్పడతాయి అన్నమాట. ఆ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది, కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఈస్టులు క్వార్కీ భవనం. స్పైరోగైర్ అనేది ముక్కలవ్వడం ద్వారా శైవలం అనమాట. స్పైరోగైర్ అనేది శిలీంధ్రాల్లో సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. మరి ముళ్ళు, కొక్కెములతో కూడినటువంటి విత్తనాలు కలిగి ఉంటాయి. జంతువుల దేహములకు అంటుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అవి ఏంటి అంటే మార్టీనియా, జాంతియా, యురేనియా. చూడండి, కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. దానికి ఉదాహరణ మార్టీనియా. ముళ్ళు, కొక్కెములతో కూడినటువంటి విత్తనాలు కలిగి ఉండేవి జాంతియం, యురేనియా. ఇవన్నీ కూడా. కొన్ని విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలం పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్కల నుండి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. అవి ఏంటి అంటే ఆముదము, నేలగోరింట. మార్టీనియా అనేది తేలికొండి కాయ.
ఇది జంతువుల యొక్క శరీర రోమాలకు అంటుకొని దూర ప్రాంతాలకు ప్రయాణించి విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. వేప పండ్లను తినేటటువంటి పక్షులు ఏవి అంటే గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు వేప పండ్లను తింటాయి. తేలికగా ఉండి తెల్లని వెంట్రుకల లాంటి పీచు విత్తనానికి ఒక చివర ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉండేటటువంటి విత్తనాలు ఏవంటే జిల్లేడు విత్తనాలు. రెక్కల్లాంటి అమరికలు ఉండే విత్తనాలు బంగారు గంటల విత్తనాలు. రెక్కల్లాంటి అమరికలు ఉంటాయంట. బంగారు గంటల విత్తనాలు. వెంట్రుకల్లాంటి విత్తనాలు కలిగి ఉండేవి ప్రత్తి విత్తనాలు. బంగాళదుంప ఏ దేశానికి చెందిన పంట అంటే దక్షిణ అమెరికా. పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ వన్, తేమగల ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తారు? శీతల గిడ్డంగులలో. ధాన్యాన్ని పాడు చేయకుండా ఎలుకలను నివారించడానికి జింక్ ఫాస్ఫేట్, వార్పరిన్ అనే మందులను వాడతారు. ధాన్యాన్ని నెక్స్ట్ వన్, ధాన్యాన్ని నిల్వ చేసే సంచుల్లో ఏ మందును పిచికారీ చేస్తారు అంటే మలాథియన్ మందుని పిచికారీ చేస్తారు. కోకోమాల్ట్ ఆహారాన్ని ఎలా నిల్వ చేస్తారు అంటే తుంపర పద్ధతుల్లో ఆరబెట్టడం ద్వారా, అంటే పాల పౌడర్ అట్లాంటిది. ఖరీఫ్ పంటలు ఏవి అంటే వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న. వర్మీ కంపోస్ట్ ప్రక్రియ వేగవంతం చేయడానికి వేటిని ఉపయోగిస్తారు అంటే వానపాములు. రబీ పంటలు ఏవి అంటే గోధుమ, పప్పుధాన్యాలు, బఠానీలు, ఆవాలు. వర్మీ కంపోస్ట్ లేదా పచ్చి రొట్ట ఎరువు మొదలైనవి సేంద్రియ ఎరువులు. రసాయన ఎరువులు అనేవి మొక్కలకు వేటిని అందిస్తాయంటే నత్రజని, భాస్వరము, పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్ అట్లా వస్తుంది. పొటాషియం, ఎన్పికే అంటారు కదా. నెక్స్ట్ వన్, మిశ్రమ పంటలు. నెక్స్ట్ వన్, ఆహార పంట అంటే ఒక పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడాన్ని అంతర పంట అంటారు. పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణ ప్రజననం. వ్యవసాయ పనులకు ఉపయోగించే పశువులను ఏమంటారంటే మెట్ట పశువులు లేదా మెట్ట జంతువులు. అన్య దేశ లేదా విదేశానికి చెందిన ఎక్కువ పాలిచ్చే పశువులు ఏవి? జెర్సీ, బ్రౌన్ షీష్. పశువులలో కాలేయాన్ని దెబ్బతీసేది ఫ్లూక్స్. భారతీయ స్వదేశీ కోళ్ళు అసిల్, విదేశీ అన్యదేశ కోళ్ళు లెగ్ హార్న్. బాయిలర్ కోళ్ళు వేగంగా పెరిగేందుకు ఇచ్చే ఆహారంలో ఏ విటమిన్లు అధికంగా ఉంటాయంటే విటమిన్ ఏ మరియు విటమిన్ కే. మంచినీటి రొయ్య పేరు మాక్రోబ్రాకియం రోజెన్బర్గి. సముద్రపు నీటి రొయ్య పేరు పీవియన్ మోనోడాన్. నీటి ఉపరితలంపై ఉండే చేపలు కట్ల. మధ్య ప్రాంతంలో ఉండే చేపలు రోహు. అడుగు ప్రాంతంలో ఉండేటటువంటి చేపలు మృగాలు, కామన్ కార్ఫ్. తేనెను అధికంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి తక్కువగా కుట్టేవి ఏవి అంటే ఎపిస్ మిల్లిఫెరా తేనెటీగలు, ఇటాలియన్కి చెందినటువంటివి అన్నమాట. ఇండియన్ బీ అని ఏ తేనెటీగ గల పేరంటే ఎపిస్ సిరానా ఇండికా. దాని యొక్క పేరు ఇండియన్ బీ అన్నమాట. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి సహకరించే తేనెటీగలకు వచ్చేసరికి ఇవన్నీ చెందుతాయి. ఎపిస్ ఫ్లోరిలా, లిటిల్ బీ, ఎపిస్ మిల్లిఫెరా, ఎపిస్ సిరానా ఇండికా, ఎపిస్ డార్సేటా, ఎపిస్ రాక్బీ. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కలిగి ఉండే కుటుంబం వ్యష్టి కుటుంబం. దాన్ని చిన్న కుటుంబం అంటారు. కేంద్రక కుటుంబం అని కూడా అంటారు. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో వ్రాసినటువంటి పట్టికని వంశవృక్షం అంటారు. వివాహము, రక్త సంబంధాల ఆధారంగా నిర్మితమైన క్రమ వ్యవస్థే కుటుంబం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. ప్రతి కుటుంబానికి ఇంటి పేరు ఎలా వస్తుందంటే కుటుంబ చరిత్ర ఆధారంగా లేదా ఊరి పేర్ల ఆధారంగా. కుటుంబంలో మార్పును తీసుకువచ్చే సంఘటనలు జననాలు, మరణాలు, వివాహాలు, వలస వచ్చుట, వలస వెళ్ళుట. పచ్చాకు కూలీలు ఏ జిల్లాలో కలరు? పొగాకు కూలీలు ఏ జిల్లాలో కలరు అంటే ప్రకాశం. మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సూచించిన వారు మార్గాన్ మరియు జంక్స్. పితృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు హెన్రీ మెయిన్. ఒక కుటుంబం ఏ ఏ అంశాల కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలియజేసే పట్టిక కుటుంబ పద్దు లేదా బడ్జెట్. వలసకు గల సహజ కారణాలు వరదలు, తుఫానులు, భూకంపాలు. ఆర్థిక కారణాలు ఏంటంటే సహజ కారణాలు వరదలు, తుఫానులు, భూకంపాలు. ఆర్థిక కారణాలు ఉద్యోగ బదిలీలు, పేదరికం. అబ్దుల్ కలాం పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వారు అబ్దుల్ కలాం.
అబ్దుల్ కలాం ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారంటే 11వ రాష్ట్రపతి 2002 టు 2007. బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఎంత అంటే 0.1 టు 0.5 మైక్రోమీటర్. అతి పెద్ద కణం ఏది అంటే ఉష్ణపక్షి లేదా ఆస్ట్రిచ్ యొక్క అండం పరిమాణం 170 mm ఇంటూ 130 mm అనమాట మైక్రోమీటర్స్. ఒక బిలియన్ అనగా 1000 మిలియన్లు, ఒక ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాత్మక ప్రమాణం కణం. బెండులోని నిర్జీవ కణాలను కనుగొన్నది రాబర్ట్ హుక్. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్నటువంటి జిగురు వంటి పదార్థం కణద్రవ్యం. జంతు కణాలలో లేనిది వృక్ష కణాలలో మాత్రమే ఉన్నది ఏది అంటే కణకవచం ప్లాస్టిడ్లు. చూడండి, కణకవచము ప్లాస్టిడ్లు జంతు కణాల్లో ఉండవు, ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. కణద్రవ్యము కేంద్రకములు దేనితో ఆవరించబడి ఉంటాయంటే కణత్వచంతో ఆవరించబడి ఉంటాయి. దాన్ని ప్లాస్మా పొర అంటారు. కణం నందు ప్రాథమిక అంశాలు ఏవంటే కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకము. కణజాలం అనగా అర్థం ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వర్తించేటటువంటి ఒకే పోలిక కలిగినటువంటి కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సహజ కణాలను కనుగొన్నది ల్యూవెన్ హుక్ 1674. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 1940. కణం అనగా అర్థం ఏమిటి అంటే చిన్న గది, లాటిన్ భాషా పదం అన్నమాట ఇది. ఒక కణద్రవ్యంలోని ఖాళీలుగా ఉన్నటువంటి నిర్మాణాలని రిక్తికలు అంటారు. విలక్షణమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండేవి నాడీ కణాలు. ఏకకణజీవులకి ఉదాహరణ అమీబా, క్లామిడోమోనాస్, పారమీషియం. గుడ్డు పైపెంకు దేనితో నిర్మితమవుతుందంటే CaCO3, కాల్షియం కార్బోనేటు. గుడ్డు పెంకు ఏ ఆమ్లంలో కరిగించడం ద్వారా తొలగుతుంది అంటే సజల HCl. ప్లాస్మా పొర దేనితో నిర్మించబడింది? లిపిడ్స్ మరియు ప్రోటీన్లు. DNA అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం. DNA దేనితో నిర్మితమైనది అంటే ప్రోటీన్లతో. DNAలో క్రియాత్మక విభాగాలు జన్యువులు. గాల్జీ సంక్లిష్టాన్ని వివరించినది కెమిల్లో గాల్జీ. కణశక్యాగారాలు అని వేటిని అంటారు? మైటోకాండ్రియా. కణం యొక్క శక్తి నగదు ఏది అంటే ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. బ్లాక్ రియాక్షన్ను కనుగొన్నది కెమిల్లో గాల్జీ అన్నమాట. 1843లో ఈ పద్ధతిని కనిపెట్టారు. నాడీ మరియు నాడీ కణాలని రంజనం చేసేటటువంటి పద్ధతి 1906లో రామ్నీ కాజల్తో కలిసి గాల్జీకి నోబెల్ బహుమతి అనేది లభించింది. 1906లో రామోని కాజల్తో కలిసి గాల్జీకి నోబెల్ బహుమతి లభించింది. రంజనానికి ఈయన వాడినటువంటి పదార్థం సిల్వర్ నైట్రేట్ను ఉపయోగించారు. ఎవరు అంటే గాల్జీ. వర్ణయుత ప్లాస్టిడ్లు ఏవంటే క్రోమోఫాస్ట్లు. కణజాలం అంటే నిర్మాణంలో సారూప్యత కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయం. ఒకే ఒక కణం అన్ని విధులకు నిర్వర్తించినట్లయితే ఆ జీవులను ఏకకణ జీవులు అంటారు. స్థానబద్ధత అనే అనుకూలనం కనిపించేటటువంటి లక్షణం కలిగినవి వృక్షాలు. స్థానబద్ధత అంటే ఎక్కడికి కదలవు అని అర్థం. ఎడారి మొక్కలు బాహ్య చర్మంపై ఉండే దళసరి మైనం పూతని క్యూటిన్ అంటారు. జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలం ఉపకళా కణజాలం. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికనే ప్లాస్మా అంటారు. రక్తం అనేది ఏ కణజాలానికి చెందుతుంది అంటే సంయోజక కణజాలం. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలం ఏది అంటే లిగమెంట్. దాన్ని సంధి బంధనం అని అంటారు. కండరాలను ఎముకలతో అతికి ఉంచేటటువంటి కండరాలు ఎముకలు చూడండి. రెండు ఎముకలు అయితే లెగ్మెంట్, కండరము ఎముకను అతికి ఉంచేటటువంటి సంయోజక కణజాలం ఏదంటే స్నాయు బంధనం అంటారు. దీన్నే టెండాన్ అంటారు. ప్రతి నాడీ కణానికి ఉండే పొడగాటి భాగాన్ని ఏమంటారంటే తంత్రికాక్షం అంటారు. టైఫాయిడ్, క్షయ వంటివి వేటి వలన కలుగుతాయి అంటే బ్యాక్టీరియా. సాల్మోనెల్లా టైఫాయి అనేది బ్యాక్టీరియా అన్నమాట. అలాగే జలుబు, ఇన్ఫ్లుయెంజా అనేవి వైరస్ వలన. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరపగలిగేవి వైరస్లు. సూక్ష్మజీవులు 4 రకాలు. బ్యాక్టీరియా, ప్రోటోజోవా అనేవి ఏకకణ జీవులు. శైవలాలు, శిలీంధ్రాలు అనేవి బహుకణ జీవులు. స్పైరోగైరా అనేది ఒక శైవిలం.
పెన్సిలియం ఆస్పర్జిల్లస్ అనేవి శిలీంధ్రాలు, అమీబా పారమీసియం అనేవి ప్రోటోజోవాలు, పెరుగు ఏర్పడటాన్ని ప్రోత్సహించే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. భూసారాన్ని పెంచే సూక్ష్మజీవుల్ని జీవనత్రజని స్థాపకాలు లేదా బయోలాజికల్ నైట్రోజన్ పిక్చర్స్ అంటారు. పెన్సిలిన్ తయారీలో వాడే ఆకుపచ్చని శిలీంధ్రం సిద్ధ బీజాలను కనుగొన్నది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లేమింగ్. ఈ శిలీంధ్రం అనేది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. వైరస్ వలన కలిగే వ్యాధులు తట్టు, చికెన్ పాక్స్, పోలియో, హెపటైటిస్ ఏ. గోధుమలో కుంకుమ తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా సిట్రస్ కాంకర్, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెండకాయలో వైరస్ వలన వచ్చేటటువంటి వ్యాధి పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. పశువులలోనూ మానవులలోనూ బ్యాక్టీరియా వలన కలిగే ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఆంథ్రాక్స్ వ్యాధి. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంథ్రోసిస్. ఈ బ్యాక్టీరియాను కనుగొన్నది రాబర్ట్ కోచ్. ప్రిజర్వేటర్స్ అంటే నిల్వ చేసే పదార్థాలని ప్రిజర్వేటర్స్ అంటారు. అది ఉప్పు, నూనెలను ప్రిజర్వేటర్స్ అంటారు. అంటే నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థాలు అనమాట. సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి కూడా ఉపయోగిస్తామన్నమాట. కిణ్వనంను కనుగొన్నది ఎవరంటే లూయి పాశ్చర్. లూయి పాశ్చరు పాశ్చరైజేషన్ కనుగొన్నది కూడా లూయి పాశ్చరే. పాశ్చరైజేషన్లో 15 నుంచి 30 సెకండ్ల పాటు పాలను మరిగించాలి, వేడి చేయాలి బాగా. 70 డిగ్రీల సెల్సియస్ వరకు వాటిని వేడి చేసి చల్లబరిచి నిల్వ ఉంచాలన్నమాట. ఇండోర్ గేమ్స్ ఇంటి లోపల ఆడుకునేవి మరియు ఇంటి ఆవరణలో ఆడుకునే వాటికి ఉదాహరణ వీలైనవి చూడండి. ఇంటి లోపల ఆడుకునేవి మరియు ఇంటి ఆవరణలో ఆడుకునేవి కొంటకు వీలైనవి. సో మనకి ఇంటి ఆవరణలో అన్న ఇంటి లోపల అన్న ఇక్కడ ఆన్సర్ ఇవే అనమాట. ఏంటంటే చాలా చదరంగము, క్యారమ్ బోర్డ్స్, అష్టాచమ్మ, వామన గుంటలు, పులి మేక, గచ్చంకాయలు, చైనీస్ చెక్కర్సు, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ కూడా ఇంటి ఆవరణలో ఆడుకునేటటువంటివి, ఇంటి లోపల ఆడుకునేవి. క్యారమ్స్లో ఆడే క్రీడాకారుల సంఖ్య 2 లేదా 4. కబడ్డీలో ఒకే జట్టుకు ఉండే క్రీడాకారుల సంఖ్య 7. క్రికెట్ ఆడేందుకు వాడే ఆట వస్తువులు బాలు, బ్యాటు, స్టంపులు, అలాగే ప్యాడ్లు, హెల్మెట్లు, గ్లౌజులు. మన రాష్ట్ర క్రీడ ఏది అంటే కబడ్డీ. మన జాతీయ క్రీడ హాకీ. జయాపజయాలకు ప్రభావితం కాకుండా ప్రత్యర్థి క్రీడాకారులతో తోటి ఆటగాళ్లతో గౌరవంగా మసలుకొనుటకు గల పేరేటంటే బృందస్ఫూర్తి. రెక్కలు లేవు కానీ ఆకాశంలో పైకి వెళ్తుంది గాలిపటం. ఎటువంటి పరికరాలు కూడా అవసరం లేకుండా ఆడే ఆటకి ఉదాహరణ కబడ్డీ. నెక్స్ట్ వన్, లైకేన్స్ అనగా శైవలము ప్లస్ శిలీంధ్రము రెండు కలిపి సహజీవనం చెందడాన్ని రెండింటిని లైకెన్స్ అంటారు. కంప్లీట్ నాన్సెన్స్ అనే గ్రంథ రచయిత ఎడ్వర్డ్ లియర్. టచ్ మీ నాట్గా పిలువబడే మొక్క అత్తిపత్తి మొక్క. ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న మార్పులను వాతావరణ అనుకూలత లేదా ఆక్లిమటైజేషన్ అంటారు. పర్వత ప్రాంతాలలో అనుకూలనాన్ని ప్రదర్శించేవి మంచు చిరుత, జడల బర్రె, కొండగొర్రె. గడ్డి భూములలో అనుకూలనాన్ని ప్రదర్శించేవి సింహము, జింక. మట్టి పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కలకు ఉదాహరణ ఫైను, ఓకు. గుల్మాలకు ఉదాహరణ వరి, మిరప. పొదలకు ఉదాహరణ గులాబీ, మందార. ప్రాకేవి గుమ్మడి, ఎగబ్రాకేవి మనీ ప్లాంటు, ద్రాక్ష, కాకర. కొరికే దంతాలు ప్లస్ నమిలే దంతాలు రెండు కూడా కలిగి ఉండేవి శాకాహారులు. ఈ రెండింటితో పాటు చీల్చే దంతాలు కూడా ఉన్నాయనుకోండి, అవి ఉభయాహారులు అనమాట. చీల్చే దంతాలు మాంసాహారులకే ఉంటాయి. సో ఇవన్నీ కలిగి ఓన్లీ చీల్చే దంతాలు అయితే మాంసాహారులు, ఈ మూడు కలిగి ఉండేవైతే ఉభయాహారులు. చిప్ మంక్ అనేవి శాకాహారులు. వీనస్ ఫ్లైట్రాప్స్, ఈగల్స్, అలాగే డయోనియా ఈ మూడు కూడా మాంసాహారులు. బూర్జర్లు అనేవి ఉభయాహారులు అన్నమాట. గుంపులుగా జీవించేవి పక్షులు, చీమలు, తేనెటీగలు, ఏనుగులు. పక్షులు, చీమలు, తేనెటీగలు, ఏనుగులు. పక్షులు వి ఆకారంలో ప్రయాణించుటకు గల కారణం తమ శక్తిని కోల్పోకుండా ఉండేందుకే అవి పక్షులు వి ఆకారంలో ప్రయాణిస్తాయంట. చీమలు సమాచారాన్ని అందించేందుకు
ఫెరమోన్లు అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఏనుగుల గుంపులో 10 నుండి 12 ఏనుగులు ఉంటాయి. చీమలలో క్రమశిక్షణ, పని విభజన అనేది కనిపిస్తుంది. కాకి కొమ్మలు మరియు ఎండుటాకులను ఉపయోగించుకొని గూడు కట్టుకుంటుంది. కొమ్మలు, ఎండుటాకులు, ఎండి ఆకులు అని కనిపిస్తే కాకి. గిజిగాడు ఏం చేస్తుంది? గడ్డి గిజిగాడు, గడ్డి ప్లస్ ఆకులు. టైలర్ బర్డ్ ఏం చేస్తుంది? ఆకుల్ని కలిపి కుట్టుకుంటుంది. గ్రద్ద అంటే గడ్డి ప్లస్ పుల్ల, గడ్డి పుల్ల గ్రద్ద. గిజిగాడైతే గడ్డి ఆకులు. రాతి శిఖరాలపైన, ఎత్తైన చెట్లపైన గ్రద్ద తన గూడును కట్టుకుంటుంది అన్నమాట. నాలుక సహాయంతో ఆహారాన్ని తినేవి కప్ప, బల్లి, కుక్క, పాము. కప్ప, బల్లి, కుక్క, పాము. కర్పరంలో గల మృదువైన జంతువులను తినడానికి తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపేది ఏది అంటే సముద్ర నక్షత్రం. ఇది కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. రైతులను పోలి ఉండేవి ఏవి అంటే చీమలు. హనీడ్యూ పదార్థం కోసం ఏపిడ్స్ను పెంచుతాయి. హనీడ్యూ అనే పదార్థం కోసం ఏపిడ్స్ని పెంచుకుంటాయి. శిలీంధ్రాన్ని ఆహారాన్ని తీసుకోవడానికి శిలీంధ్రాన్ని పెంచుతాయి. చిన్న ప్రేగులో జరిగేటటువంటి సాంశీకరణంలో ఏ పదార్థాలు నిర్మించబడతాయి అంటే ప్రోటీన్లు. నెక్స్ట్ వన్ శోషణ. జీర్ణమైన ఆహారం ప్రేగు గోడలలోనికి, రక్తనాళాల్లోనికి వెళ్ళే ప్రక్రియనే శోషణ అంటారు. అమీబా నిరంతరం తన ఆకారాన్ని, స్థానాన్ని మారుస్తూ ఉంటుంది. వీటి కోసం ఉపయోగించేవి మిథ్యా పాదాలు మరియు సుడోపోడియా అంటారనమాట. సుడోపోడియా నిరంతరం స్థానాన్ని, ఆకారాన్ని మార్చుకొని ఉంటుందన్నమాట. అమీబా అక్రమమైనటువంటి ఆకారం కదా దానికి. ఎముకలు లేకుండా కండరాల సహాయంతో కదిలేవి వానపాములు, నత్తలు, బొద్దింకలు. గ్లైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త. యోగా చేయడం ఏ వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది అంటే ఆస్ట్రియోఫొరోసిస్. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరంలో 305 ఎముకలను కలిగి ఉంటుంది. యుక్త వయసులో మానవ అస్థిపంజరం 206 ఎముకలను కలిగి ఉంటుంది. ఉరపంజరంలో 12 ప్రక్కటెముకలు ఉంటాయి. బొద్దింకలో 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు ఉంటాయి. చేపల చలనానికి తోడ్పడేవి వాజాలు మరియు తోక అంటే పడవ ఆకారం అనమాట. చేపల యొక్క ఆకారం. చలనానికి తోడ్పడేవి వాజాలు, తోక అన్నమాట. తాను దాచినటువంటి ఆహారాన్ని మర్చిపోయి విత్తన వ్యాప్తికి కారణమయ్యే జీవి ఏదంటే ఉడుత. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఇథాలజీ. జంతురాజ్యంలో ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు టాస్మేనియన్ డెవిల్. జంతురాజ్యంలో ఎక్కువ దుర్వాసన వెదజల్లే కీటకం ఏది అంటే బొంబార్డియల్ కీటకం. ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ చైల్డ్ హెల్ప్లైన్ నెంబరు 10989900 24 hours పనిచేస్తుంది. ఇతర కీటకాల వలె కాకుండా 5 కాళ్ళు కలిగినటువంటి కీటకం ఈగ. కాళ్ళు కాదంట, ఇది కళ్ళు అంట అన్నారు. మరి చూడాలి. కీటకం ఈగలు. అందులు ఉపయోగించేటటువంటి బ్రెయిలీ లిపి స్పర్శ ద్వారా చదవగలుగుతారు. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య ఎంత దూరం ఉండాలంటే 30 సెంటీమీటర్లు. డాగ్ స్క్వాడ్లుగా నేరస్తులను గుర్తించడానికి ఉపయోగించే కుక్కలు ఏవంటే స్నిపర్. ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలవు. పొడవైన నాలుక కలిగినది ఏది అంటే జిరాఫీ. వినికిడి శక్తి ఎక్కువగా కలిగినటువంటి నిశాచరులు గుడ్లగూబ మరియు కపిలాలు. పిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని ఏమంటారు అంటే దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు. సుధా చంద్రన్ ఎవరు అంటే ఒక దివ్యాంగురాలు. ప్రమాదంలో కాలును కోల్పోయింది. ఈమె ఒక నర్తకి. రవీంద్ర జైన్ అనేవాళ్ళు ఈయన పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. సినీ ప్రపంచంలో గొప్ప గాయకుడు. చిన్న ప్రేగు పొడవు 6 మీటర్లు, పెద్ద ప్రేగు పొడవు 1.5 మీటర్స్. అస్థిపంజరంలోని భాగాలు కపాలము, ఉరప్పంజరం, వెన్నెముక. కపాలం అనేది మెదడును రక్షిస్తుంది. ఉరప్పంజరం ప్రక్కటెముకలను రక్షిస్తుంది. వెన్నెముక వెన్నును నిటారుగా ఉంచుతుంది.
శ్వాస వ్యవస్థలో భాగాలు ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు. బాహ్య చెవి మృదువైన మెత్తని ఎముకలతో నిర్మితమై ఉంటుంది. ధమనులు మంచి రక్తము, సిరలు చెడు రక్తము, పుప్స ధమని అయితే చెడు రక్తము, పుప్స సిర అయితే మంచి రక్తము. రక్త ప్రసరణ వ్యవస్థ అనగా గుండె, రక్తము, రక్తనాళాలు ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండెలో పైన ఉన్నటువంటి 2 చిన్న గదుల్ని కర్ణికలని, కిందన ఉన్నటువంటి 2 పెద్ద గదుల్ని జఠరికలని అంటారు. విసర్జక వ్యవస్థలో ఉన్నటువంటి 3 ప్రధాన విసర్జక అవయవాలు ఏవి అంటే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మము. వీటిని విసర్జక వ్యవస్థ అంటారు. ఊపిరితిత్తుల ద్వారా విసర్జించడం జరుగుతుంది. మూత్రపిండాల ద్వారా విసర్జించడం జరుగుతుంది. చర్మం ద్వారా కూడా విసర్జించడం జరుగుతుంది. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. ఇది అనేక పోషకాలను కలిగి ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని పిల్లలందరికీ అందించడం. ప్లాస్టిక్ను తగ్గించడానికి పరిష్కార మార్గం ప్లాస్టిక్ని వద్దని చెప్పడం. ఉల్లిలో తినే భాగం ఏంటి అంటే కాండం. వేరుశనగలో తినే భాగం విత్తనం. ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించే వాటిని దినుసులు అంటారు. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. FAO ఏర్పాటు చేయబడినటువంటి రోజు అక్టోబర్ 16 అన్నమాట. 1945లో UNO ద్వారా FAO ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నమాట. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అది స్థాపించబడిన రోజు ఎప్పుడు అని అడగొచ్చు. అక్టోబర్ 16. ఆహార దినోత్సవం ఎప్పుడన్నా అక్టోబర్ 16. FAO ఏర్పడిన 1945లో UNO ద్వారా FAO ఏర్పడిందనమాట. UNDP గణాంకాల ప్రకారం 40% ఆహారం అనేది వృధా జరుగుతుంది. 195.9 మిలియన్ల మంది పోషకాహార లోపానికి కూడా గురవుతున్నారు. పంది మాంసాన్ని ఫోర్క్ అంటారు. వెజిటబుల్ కార్వింగ్ అంటే కూరగాయలు, పండ్లతో అనేక రకాలుగా ఆకారాలను తయారు చేయడాన్నే వెజిటబుల్ కార్వింగ్ అంటారు. క్వారీయింగ్ అనుకుంటా. నెక్స్ట్ మక్కీ అంటే మొక్కజొన్న నుంచి తయారు చేసే పదార్థం. రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ నుంచి తయారు చేసే పదార్థం. సార్సన్ సాగ్ అంటే ఆవాల కూర. ఇవి పంజాబ్కి చెందినటువంటి ఆహార పదార్థాలు. సజల హైడ్రోజన్ అనగా టింక్చర్ అయోడిన్కి కొన్ని చుక్కల నీరు కలపాలి. కాపర్ సల్ఫేట్ అంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్కి 100 ml వాటర్ కలపాలి. కాస్టిక్ సోడా అంటే 10 గ్రాముల కాస్టిక్ సోడాకి 100 ml వాటర్ కలపాలి. పిండి పదార్థాలు శక్తినిచ్చే ఆహార పదార్థాలు. ప్రోటీన్లు అనేవి శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. శక్తిని ఇచ్చేవి పిండి పదార్థాలు. శరీర నిర్మాణకాలు ప్రోటీన్లు. పోషకాహార వ్యాధులు ఏవి అంటే విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వలన వస్తాయి. బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి అంటారు. బియ్యం లేదా ధాన్యము కార్బోహైడ్రేట్ సమృద్ధి అంటారు. బియ్యంలో ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం వల్లనే దానికి అలా పిలుస్తారు. రఫేజ్ అంటే ఆహారంలో ఉండేటటువంటి పీచు పదార్థాలని రఫేజ్ అంటారు. సమతుల ఆహారం అంటే ఆహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు పీచు పదార్థము, నీరు కూడా సరైన పరిమాణంలో కలిగి ఉంటే దాన్ని సమతుల ఆహారం అని చెప్తాం. విటమిన్లను కనుగొన్నది ఫంక్. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని యొక్క ఫుల్ ఫామ్. FSSAI ప్రకారం బలవర్ధక ఆహారం అంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువల్ని పెంచడాన్నే బలవర్ధక ఆహారం అంటారు. ఇందులో ప్రధాన ఆహార పదార్థాలు గుర్తుపెట్టుకోండి: వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు. నెక్స్ట్ వన్ సేంద్రియ ఎరువులు అంటే పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్టు, నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలతో చేసే ఎరువుల్ని సేంద్రియ ఎరువులు అంటారు. ZBNF అంటే జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయ విధానం. పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా సహాయపడేవి ఏవంటే కప్పలు, సీతాకోక చిలుకలు. కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి.
ఏపీలో ప్రధాన వృత్తి వ్యవసాయం. వరి ముఖ్యమైన ఆహార పంట. వ్యవసాయం అనేది 62% ప్రజల ప్రధాన వృత్తి. అధిక జనాభాకు ఆహారం అందించడానికి అవసరమయ్యేవి నిరంతరం ఉత్పత్తి చేయడం, సరైన యాజమాన్య పద్ధతులు, సరఫరా ఇవి అధిక జనాభాకు ఆహారాన్ని అందించడానికి ఇంపార్టెంట్ అన్నమాట. వరి ఉత్పత్తికి అవసరమయ్యే నీరు 3000 నుంచి 5000 లీటర్లు. ప్రజల సంచార జీవనం ఎప్పటి వరకు సాగించారు అంటే క్రీస్తుపూర్వం 10,000 వరకు సాగించారు. వరి పంటకు నీళ్ళు అధికంగా అవసరం కాబట్టే వర్షాకాలంలోనే ఎక్కువగా పండిస్తారు. నేలను వదులు చేసే విధానాన్ని దున్నడం లేదా చాళ్ళు తీయడం అంటారు. బలమైనటువంటి త్రికోణాకార ఇనుప గడ్డిని కలిగి ఉండే నాగలి యొక్క భాగాన్ని నాగలి గొర్రు అంటారు. నాగలి యొక్క ముఖ్యమైన పొడవాటి దొంగని మాత్రం నాగలి దొంగ అంటారు. తొల్లిక అంటే వ్యవసాయ పనిముట్టు తొల్లిక అనేది. ఇది కలుపు తీయడానికి, నేలను గుల్ల చేయడానికి ఉపయోగిస్తారు. విత్తనాలు నాటడానికి సాంప్రదాయకంగా ఉపయోగించేటటువంటి సాధనం గరాటు ఆకారంలో ఉంటుంది. రసాయనిక ఎరువులకి ఉదాహరణ యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, ఎన్పికే. ఇవి రసాయన ఎరువులకు ఉదాహరణ. యూరియా, అమ్మోనియం సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేటు, ఎన్పికే. ఎన్పికే అంటే తెలుసు కదా, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. నీటిపారుదల అంటే నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. మొక్కలు 90% నీటిని కలిగి ఉంటాయి. అలాగే నీటిపారుదల వనరులు ఏవి అంటే బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, కాలువలు. కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగించేవి తవ్వుకోలు అంటే బొరుగు, అలాగే విత్తనాలు చల్లే కుర్రు, తొల్లిక. ఈ 3 కూడా కలుపు మొక్కల్ని తొలగించడానికి ఉపయోగిస్తారు. బొరిగి, తవ్వుకోలు అంటారు. విత్తనాలు చల్లే గొర్రు, అలాగే తొల్లిక. కలుపు నాశనాలు ఏవంటే కొన్ని రసాయనాల ద్వారా ఈ కలుపులను అరికట్టవచ్చును. ఆ రసాయనం పేరు ఎగ్జాంపుల్ చూస్తే 2,4-D డైక్లోరోఫెనాక్సిస్టిక్ ఆమ్లం. హార్వెస్టింగ్ అంటే పంటలో పండిన తర్వాత కోయడాన్ని పంట కోత అంటారు. ఈ కోయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే కోత ప్లస్ నూర్పిడి చేసేటటువంటి యంత్రం. కోత, నూర్పిడి 2 చేసేస్తుంది. కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు దాన్నే. పశుసంవర్ధనం అంటే ఇళ్లలో లేదా పొలంలో జంతువులను పెంచినప్పుడు వాటికి సరైన ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణ అందించాలి. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడాన్ని పశుసంవర్ధనం అంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మీకు చాలా బిట్స్ అందించాను. ఇంకొక వీడియోలో ఇంకొన్ని బిట్లతో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్.